ఇతను చాలా సమయం నుండి నిద్రపోకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ఒక్కసారిగా కళ్ళు మూతలు పడ్డాయి. దాంతో ట్రక్ కాస్త దారి తప్పింది. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఇది సేఫ్ ల్యాండింగ్ అని చెప్పాలి. అంత ఎత్తు నుంచి పడినా సరే ఎవరికి ఎటువంటి గాయాలు కలగలేదు. కాకపోతే ఈ దెబ్బతో నిద్ర మొత్తం పోయి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రయాణిస్తున్న వెహికల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటే నార్మల్ గా వెళ్లేదానికంటే కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ని తీసుకువెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయినా సరే ఇక్కడ వీళ్ళు ఎల్పిజి గ్యాస్ నిండి ఉన్నటువంటి ట్యాంక్ ని అసలు బాగోలేనటువంటి రోడ్లో తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఏం జరిగింది? ట్రక్ బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా దొల్లుకుంటూ లోయలో పడిపోయింది. వీళ్ళు ఎంతో కష్టపడి చెట్టునైతే నరికేశారు. నరికిన దానికంటే ఎక్కువ కష్టం అవుతుంది దీన్ని ఇప్పుడు ట్రక్ మీదకి ఎక్కించడానికి. ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్ అసలు అవకాశమే లేనప్పటికీ వెదర్ ఉన్న ట్రక్ ని ఏది ఏమైనా సరే ఓవర్టేక్ చేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో అనుకున్నట్టు ఏదో విధంగా ఓవర్టేక్ అయితే చేశాడు, కానీ కాస్త అటు ఇటు అయినా సరే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎప్పుడైనా సరే రోడ్డు మీద ఒక పెద్ద వెహికల్ వెళ్తున్న సమయంలో వాటికి కరెంటు తీగలు తగిలితే ఉన్న పలంగా ఆ ట్రక్ గాల్లోకి లేవడం ఎప్పుడైనా చూసారా? ఇక్కడ టైర్ పగిలిపోయినప్పటికీ డ్రైవర్ గారు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. సేమ్ స్పీడ్ లో వెళ్తున్నారు. టైర్ పగిలిపోతేనే కాదు అసలు చక్రమే లేకపోయినా సరే నేను తోలుకెళ్ళిపోతా అంటున్నారు ఈ డ్రైవర్ మాస్టర్. సాధారణంగా ఇద్దరు మనుషుల మధ్యలో ఈగో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ట్రక్ డ్రైవర్ కి చెట్టుకి ఈగో ప్రాబ్లం. చెట్టు అయితే కదలలేదు అక్కడి నుంచి. కనీసం ట్రక్ ని నడిపే అతనైనా సరే సర్లేని పక్క నుంచి వెళ్ళొచ్చు కదా, లేదు నేను ఎక్కడి నుంచి వెళ్తా అంటూ మొంకు పట్టుకుని కూర్చున్నాడు. అంతే, వెనకాల మొత్తం గొల్లైపోయింది. బ్రేక్స్ ఫెయిల్ అవడం కారణంగా ఈ ట్రక్ దానికంతటా అది ఎటు పడితే అటు తిరిగేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. మంచు ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్ లో వెహికల్స్ అనేవి నిలబడడానికి గ్రిప్ ఉండదు. ఆ సమయంలో అవి జారుకుంటూ పక్కన ఉన్న వెహికల్స్ ని గుద్దేస్తూ ఉంటాయి. అప్పుడేమన్నా పెద్ద వెహికల్ పక్కన చిన్నది ఉంటే మటాష్.
బహుశా బాబు గారు హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయి ఉంటారు. అంతే, ట్రక్ దాని ఇష్టం వచ్చాడు వెళ్ళిపోతుంది. అగ్గిపెట్టి మచ్చ డైలాగ్ గుర్తుంది కదా మీ అందరికీ. నువ్వు పోరా రే పోరా సామే. ఇక్కడ ఈ క్రెయిన్ పరిస్థితి కూడా అదే. ఎంత బలవంతం పెట్టినా సరే ట్రక్ వెనక్కి వచ్చేస్తూ ఉంది. ఒకవేళ ట్రక్ డ్రైవర్ కి కిరాయి సరిగ్గా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి. ఎప్పుడైనా సరే ఒక టర్నింగ్ వచ్చినప్పుడు 2 సైడ్స్ నుంచి వాళ్ళు హార్న్ కొట్టాలి. అవతల నుంచి వచ్చేవాడు యువతలోడు కొడతాడని, యువతల నుంచి వచ్చేవాడు అవతలోడు కొడతాడని సైలెంట్ గా ఉంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకొక కేసు కూడా ఉంది. ఇద్దరు హార్న్ కొట్టినా సరే, ఇద్దరు తగ్గకుండా సరాసరి దూసుకుంటూ వెళ్ళిపోయినా సరే ఇలా జరుగుతూ ఉంటుంది. వెదరు ఉన్న కారు వెళ్లనని మొరాయిస్తుంటే వెనకాల ట్రక్ లో ఉన్న అతను బలవంతంగా నెట్టుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బిల్ బోర్డ్ ని పడగొట్టడం కోసం ఒక క్రెయిన్ రప్పించారు. ఆ బిల్ బోర్డ్ ఏమనుకుంటే నన్ను పడగొడితే నిన్ను పడగొడతా అంటూ క్రెయిన్ ను కూడా పడేసింది. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.